ఆ మంచి అంటే ఇలాంటి మంచి లైఫ్ జీవించాలి అని చెప్పి మీరు పదే పదే వేల సార్లు, లక్షల సార్లు చెప్పడం జరిగింది సార్. ఎవరితోటి కలిసిన ఫస్ట్ టీమ్ బిల్డ్ ఎట్లా చేస్తుర్రు, మీకేం కావాలి, మీకు ఏం హెల్ప్ కావాలి, ఏడ మీటింగ్ పెడతారు, నేను ఎక్కడికి రావాలి చెప్పండి అని చెప్పంటే మీరు ప్రతి ఒక్కరి గ్రోత్, ప్రతి ఒక్క పర్సన్, ఎందుకంటే ఈరోజు జీరో టు హీరో టైప్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుండి అందరినీ బయటకు తీసుకొచ్చి ఒక ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి జీవితాన్ని మార్చుదామనే దృఢ సంకల్పంతో రియల్లీ గ్రేట్ సార్ ఇది. ఎందుకంటే ఎవరికి ఇవాళ రేపు ఎలా ఉంటదంటే, నేనైతే ఎదిగాను, నాకైతే డబ్బు వస్తుంది, చాలులే, నాకు ఇంకోటితోటి ఏం పని, నాకు అవసరం లేదు కదా అని అనుకోకుండా మీరు మళ్ళీ జూమ్ స్టార్ట్ చేయడం, లీడర్స్ తోటి మీట్ పెట్టడము, అందరినీ టైంలు సెట్ చేయడము, ఇదైతే చాలా 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 గ్రేట్ సార్. ఎందుకంటే మీరు అందరి విజయాన్ని కోరుకుంటారు. మీ పేరులోనే ఉంది సార్ విజయరాజు. ప్రతి ఒక్కరి విజయాన్ని కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు, మీరు మాట్లాడడమే కాదు, వాటికి తగ్గ వనరుల్ని సెట్ చేస్తారు సార్. మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే 2030 వరకు, 2030 వరకు మీ టీంలో అంటే మీ డౌన్ లో ఒక 100 మంది విఎంసిఎంస్ ని అచీవ్ చేయాలి, 10 లక్షల ప్లస్ ఇన్కమ్ లోకి తీసుకువెళ్ళాలి, 1000 మందిని 5 లక్షల పైన ఇన్కమ్ కు తీసుకెళ్ళాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళని ₹1,00,000 ప్లస్ ఇన్కమ్ కు తీసుకెళ్ళాలి. అది డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కు తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తూ, అంటే మీ టైమింగ్స్ చూస్తే నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, సార్ అసలు మరి నిద్రపోతాడా లేదా, ఎప్పుడు 12-1కి రెస్పాన్స్ వస్తుంది, మాట్లాడుతుంటారు, మళ్ళీ 4:30కు లేచి 4:40 4:50 లోపట్నే జూమ్ ఆన్ చేస్తుంటారు. టైంని అంటే మీరు సఫిషియెంట్ గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా అవసరం లేదు మీకు ఇవన్నీ. అయినా ప్రతి ఒక్కరి విజయం కావాలి, ప్రతి ఒక్కళ్ళు డెవలప్ కావాలి అనే మంచి ఉద్దేశంతో మీరు ఈ జూమ్ ని స్టార్ట్ చేయడం సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. మీ ఎందుకంటే మీ మెంటర్షిప్ లో వర్క్ చేస్తున్నాను నేనైతే. ఆ మాకు ఇది ఒక వరం లెక్కనే అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఎక్కడో మెడికల్ ఏజెన్సీస్ లో ఒక వర్కర్ గా ఉండి, అక్కడ నుండి ఏదో చిన్నగా పార్ట్నర్షిప్ లో ఉండి లైఫ్ అంటే గడిచి గడవని రోజులు, తీరని కోరికలు, ఉండని లైఫ్ టైప్ లో ఉన్న మమ్ముల్ని చాలా అద్భుతమైన స్టేజ్ కంటే ఒక మంచి హోదాకు తీసుకొచ్చిండ్రు. దీనికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. మీరు అందరి లైఫ్ లో ఇదే రావాలని కోరుకొని మీరు ఇది స్టార్ట్ చేశారు సార్, జూమ్ అనేది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ రీచ్ కావాలి, ప్రతి ఒక్క ట్రైనింగ్స్ అందరికీ అందాలి అనే ఉద్దేశంతో చేసిరు కనుక మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పవన్ సార్, మెడిటేషన్ గురువు, రియల్ గా అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి 5 o'clock మెడిటేషన్ మైండ్ సెట్టింగ్ గేమ్ ఇది. ఒకటి మైండ్ సెట్ చేస్తున్నాం, ఎందుకంటే రకరకాల మైండ్లతోటి మనం ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మైండ్స్ ని ప్రొద్దున్నే ఉదయంలో 5 o'clock అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మన జీవితం మారడానికి, మన కోరికలు తీరడానికి, మన సబ్ కాన్షియస్ అంటే కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్ లోకి తీసుకెళ్లి అక్కడ మన యొక్క అవకాశాలని, మనకు కావలసిన డ్రీమ్స్ ని మొత్తం ఫీడ్ చేస్తారు సార్. అంటే మైండ్ లేసినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. ఆ ఫ్రెష్ గా ఉన్న మైండ్ లో మీరు ఇంత మంచి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారు సార్. చాలా గ్రేట్ సార్. పవన్ సార్ మా డౌన్ లైన్ అయినందుకు. ఎందుకంటే సార్ కూడా అనుకోవచ్చు, నాకెందుకు ఇదంతా, నా టీంకు నేను చేసుకుంటా, కానీ విజయరాజ్ సార్ టీంలో అంటే ఈ మంది అంటే వీళ్ళందరికీ చెప్పే అవసరం నాకేముంది అని కూడా అనుకోవచ్చు. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, కానీ అలా అనుకోలేదు. లేదు సార్, మనమందరం ఎదగాలి అంటే ఎదిగే దాంట్లో మనం ఉండాలి, మనతో పాటు మన
టీం అందరూ ఉండాలి అని ఉద్దేశంతో రియల్లీ చాలా గ్రేట్ పవన్ సార్, మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రశాంత్ సార్, సార్ గురించి చెప్పాలంటే ఇనిషియల్ స్టేజ్ లో నుండి మాకు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నుండి నేను ఎప్పుడైతే 5% ఒక ఐటమ్ పర్చేజ్ చేసినో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ వచ్చి మీటింగ్స్ చేసిండ్రు. కార్ మీటింగ్స్ అప్పుడు కార్ తీసుకున్నప్పుడు ఏదైనా కానీ ఏ మీటింగ్ అయినా కానీ వచ్చి అందరికి ఇప్పుడు మైండ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. అటువంటి మైండ్ సెట్ ఉన్న చాలా మందిని నాతో సహా చాలా మంది మైండ్లని సెట్ చేసింది సార్. రియల్ గా గ్రేట్ సార్. ప్రశాంత్ సార్, మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జూమ్ కి వచ్చిన మీ అందరికి కూడా లీడర్స్, లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ లోకి వచ్చాం. మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఏదో పని చేస్తూ ఎక్కడో ఉంటూ ఏదో విషయాలలో ఉన్న మనని మీ దగ్గరికి ఒక అప్లైన్ రూపంలో ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిర్రంటే మీ జీవితం మార్చడానికి లీడర్స్ చాలా మంచి లైఫ్ ఇవ్వడానికి వచ్చాడనగానే ఇతనికి ఏదో ప్రాఫిట్ ఉంది, ఏదో లాభం ఉంది, ఏదో వస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది మార్కెట్ లో ఉంటారు. ఎందుకంటే 8 సంవత్సరాల నుండి చూస్తున్నాను కనుక నెట్వర్క్ మార్కెటింగ్ లో, అంతకు ముందు కూడా చూసినా కనుక చెప్తున్నా. లేదు లీడర్స్, ఇక్కడికి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా, ఎవరు తీసుకొచ్చినా, చదువు వచ్చిన వారు తీసుకొచ్చినా, చదువు రాని వాళ్ళు తీసుకొచ్చినా, పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చినా, జీరో పొజిషన్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కారణం ఏంటిదంటే మీ లైఫ్ ని చేంజ్ చేయడానికి. లైఫ్ జీవితం అసలు ఇది కాదు, దీనికంటే ఎంతో అద్భుతమైన లైఫ్ ఉంది. ఆ లైఫ్ లోకి మీ అందరినీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి అప్లైన్ అనే రూపంలో ఆ దేవుడే వచ్చి తీసుకొచ్చిన లీడర్స్. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం నిజం. ఓకే లీడర్స్, ఎందుకంటే ఏదైనా మనం ఎదగాలి. వచ్చాం, వెస్టీజ్ లోకి వచ్చాం, ఐడి తీసుకున్నాం, ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నాం. కొంతమంది కొత్త వాళ్ళు అటెండ్ అయి ఉండవచ్చు, పాత వాళ్ళు ఉండవచ్చు, ఎవరైనా కానీ అండ్ లీడర్స్, మన గోల్ ఏంటిదంటే వెస్టీజ్ లో విఎంసిఎం 10 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్నర్ గా మారడం. దానికోసం విజయరాజ్ సార్ గారు చాలా 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 కష్టపడుతున్నారు. అంటే అందరినీ విఎంసిఎం చేయాలి. సార్ బాలీ సార్ కి మాట ఇచ్చారు 2030 వరకు 100 మెంబర్స్, అంటే 100+, 100 అని ఫిక్స్ కాదు, 100+ నా టీంలో విఎంసిఎంస్ వస్తారు సార్ అని. దానికి ముందుగానే ఇది ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మందిని కనెక్ట్ చేయొచ్చు బిజినెస్ కి. మీరు కూడా మీరే రావడం కాదు, టీంలో మీకు అవసరమైన చాలా మందిని ఇన్వైట్ చెయ్యండి, అవసరమే. ఎందుకంటే 6 ఆర్గనైజేషన్లలో మీరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక 10 మందిని కొత్తగా వచ్చిన వాళ్ళు 10 మందిని, 5గురిని, 2 లైన్ కు ఒక 6 లైన్లలో మీరు జూమ్ కి అటాచ్డ్ చేయండి. మీకు లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటది లీడర్స్. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా పేరు జిల్లా రవీందర్, డియుసిడి ఫ్రమ్ మంచిర్యాల్. ఇక్కడ మంచిర్యాల్ ప్రైమ్ స్టోర్ లో మెయింటెనెన్స్ చేసుకుంటాను. ఇలా మీటింగ్స్ టైం సెట్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఈ రోజు నేను ఏంటంటే లీడర్షిప్ గురించే ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రిపేర్ అంటే రాత్రి 11 గంటలకు పీపీటీ తయారైంది, మార్నింగ్ లేసి కూర్చోవడం జరిగింది. చూస్తాం ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ అంతా ఇన్ని సంవత్సరాల నుండి మన మైండ్ అనేది ట్రెడిషనల్ సిస్టమ్ కి అలవాటు పడి ఉంది లీడర్స్. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చే వరకు ట్రెడిషనల్ సిస్టమ్ లో మనం లాగిన్ అయి ఉన్నాం అన్నట్టు, ట్రెడిషనల్ సిస్టమ్ లో జీవిస్తున్నాం. మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అప్ కావడము, డ్రెస్ వేసుకోవడం, మనం చేస్తున్న వర్క్ లోకి వెళ్ళిపోవడం, వర్కరా, గుమాస్తానా, షాప్ ఓనరా, లేకపోతే జాబా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఏదైనా కావచ్చు, దాంట్లో ఫిక్స్ అయి ఉన్నాం మనం. మార్నింగ్ 9కో 10కో వెళ్ళడం, ఈవినింగ్ 5కో 6కో 8కో బయట ఏదైనా షాపులలో అందులో వర్క్ చేస్తే రాత్రి 9 o'clock 10 o'clock వరకు వర్క్ చేయడము,
అంటే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి ఉంది అన్నట్టు మనకు చాలని సాలరీస్ తో గడిచి గడవని జీవితాలతో ఏదైనా చూస్తే కొనాలనుకోవడం, దాన్ని కొనలేకపోవడమో, లేకపోతే ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ అనడమో, పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉంటే పిల్లలు అడిగే కోరికల్ని తీర్చలేకపోవడమో, వాళ్ళు ఒకటి అడిగితే ఇది కొనియండి డాడీ అంటే ఇప్పుడు కాదు నాన్న నెక్స్ట్ మంత్ లో అనడము. అంటే ప్రతి వారి జీవితంలో నాకు తెలిసి, అంటే అందరూ అలాగే ఉన్నారు అనను, కానీ ఉన్న దాంట్లో 90% పర్సన్స్ యొక్క పరిస్థితి అదే. చెప్పినా చెప్పకపోయినా, లోపటున్నా బయటకు చెప్పినా, ఏదున్నా కానీ మన మనస్తత్వం ఎట్లయిపోయిందంటే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. మనకు వచ్చేది 5,000, 10,000, 15,000. వీటిలో మనం రెంట్లు కట్టుకోవడమా, లేకపోతే మన ఛార్జుల పెట్రోల్ ఛార్జ్ కావడమా, లేకపోతే మనం కరెంట్ బిల్, మన ఇంటి నీడ్స్ అంటే మన అవసరాలు తీర్చుకోవడమా, లేకపోతే మనం ఎక్కడన్నా ట్రావెల్ చేస్తే ఛార్జెస్ కోసమా, వీటిని పిల్లల చదువుల కోసం, ఎడ్యుకేషన్ కోసము, వీటి కోసం మనం పని చేస్తూ ఏమైతుందంటే ఆ ట్రెడిషనల్ బిజినెస్ లో అందులోనే మునిగి 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 అందులోనే పోతున్నాం. ఆపర్చునిటీ వచ్చినా కొంతమంది తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే అందులో అలవాటు అయిపోయి ఉంటారు. దీనికి ఒక స్టోరీ తోటి స్టార్ట్ చేస్తా నేను. ఒక ఊర్లో మామూలుగా పల్లెటూర్లలో ఇప్పుడంటే సిలిండర్లు అన్ని వచ్చినాయి, కానీ వేడి వాటర్ స్నానం చేయాలంటే రాత్రి బయట పొయ్యి అంటారు కదా, ఆ పొయ్యిని పెట్టి ఆడ ఒక పెద్ద ఏంటిది భగోని గిన్నె అంటాం మేమైతే, కొప్పెరనో భగోని గిన్నెనో పెట్టి అందులో వాటర్ పోసి రాత్రి ఉంచేవారు. ప్రొద్దున లేవగానే కింద మంట పెట్టి వేడి వాటర్ వేసుకొని స్నానం చేసేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఒక కప్ప అనుకోకుండా వచ్చి అందులో పడింది ఆ వాటర్ లో. వీళ్ళు కూడా చూసుకోలేదు, ఇంట్లో చూసుకోలేక ఆ ప్రొద్దున ఏం చేసిర్రంటే కింద మంట ఆన్ చేసిర్రు. వాటర్ రాత్రే నింపి పెట్టారు కనుక కింద మంట ఆన్ చేసిర్రు. మంట పెరిగిన కొద్దీ, అంటే కొద్ది టైం గడిచిన కొద్దీ వాటర్ గోరువెచ్చగా కొంచెం వేడిగా తయారైనాయి. కాగానే ఆ లోపట ఉన్న కప్ప అనుకున్నదట, కొంచెమే కాలుతుంది కదా, సరే పడుకుందాం, ఇంకొంచెం ఇందులోనే ఉందాం, వాటర్ లో చాలా అద్భుతంగా ఉంది కదా అని అనుకుంటుందట. కానీ అలా ఒక 5-10 నిమిషాలు గడిచిన తర్వాత ఏమైంది అంటే ఇంకా కొంచెం వాటర్ వేడెక్కినాయి. వేడెక్కిన తర్వాత కూడా ఆ కప్ప అనుకుంటుందట, పర్లేదు కొంచెం బాగానే ఉంది కదా మనకు, అంటే చలి నుండి కొంచెం వేడిగా అయిపోతుంది కదా, బాగానే ఉంది, ఇళ్ళనే ఉందాం అనుకుందట. అలా మంట పెడుతూ 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 టైం గడుస్తున్న కొద్ది వాటర్ హీట్ కావడం మొదలైంది. బా ఇంకా కొంచెం వేడైన తర్వాత కూడా ఎగరడానికి ప్రయత్నం చేయట్లేదు. అది ఎందుకంటే అదేమనుకుంటుందంటే ఇందులోనే బాగుంది లైఫ్, ఈ జీవితమే బాగుంది కదా, ఇక్కడనే బాగుంది అని అనుకుంటూ అట్లే ఉంటుంది, అందులోనే ఉంది. కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్ల తర్వాత నిమిషాల తర్వాత హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ గడిచిన కొద్దీ వాటర్ వేడి కావడం స్టార్ట్ అయినాయి. చాలా వేడి అయిన తర్వాత అది అందులోకి వెళ్ళి బయటపడలేని స్థితికి వచ్చేసింది. లీడర్స్ బయట పడలేకపోతుంది. అది అందులోనే కొట్టుమిట్టాడి అందులోనే చనిపోయింది ఆ కప్ప. అంటే మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. వచ్చినా గానీ మనకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అంటే ఈ ఒక 5 to 8 years మధ్య నుండి మనకు ఒక కార్డ్ అనేది అవైలబుల్ లోకి వచ్చింది, క్రెడిట్ కార్డ్ సిస్టమ్. అంటే డబ్బు మన దగ్గర లేకున్నా అప్పు ఇచ్చే బ్యాంకులు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్నగా ఒక్కటే ఈఎంఐ కదా, ఇద్దరే ఈఎంఐ కదా, 3 ఈఎంఐలే కదా, దానికోసం వాడుకోవడం, దీనికోసం వాడుకోవడం, ఆ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఒక అప్పు చేయడం, ఆ అప్పులన్నీ కట్టడానికి ఇంకో పెద్ద అప్పు చేయడం. అంటే కామన్ అయిపోయింది, ఇది చాలా మంది దగ్గర కామన్ అయిపోయింది. ఒక బ్యాంకు కాదు, ఈ రోజు 10 బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి. అట్లా అంటే ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ అవుతుంది జీవితం. అందులోనే కొట్టుమిట్టాడుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ, ఇక్కడ నుండి అటు అడ్జస్ట్ చేస్తూ, ఆ కార్డు నుండి ఈ కార్డుకు అడ్జస్ట్ చేస్తూ వచ్చి చాలని ఇన్కమ్ తో మనం లీడ్ చేస్తూ అందులోనే మునిగిపోతున్నాం. చాలా మంది ఆపర్చునిటీ చూపిస్తుండ్రు, అవకాశం ఉంది రండి అని, కానీ వెళ్ళలేకపోతుర్రు. ఎందుకంటే ఈ జీవితమే బాగుంది, ఇక్కడనే బాగుంది అని ఫిక్స్ అయిపోతుర్రు. అలాంటి మనస్తత్వం తయారైపోయింది లీడర్స్. ఎందుకంటే మైండ్ సెట్ ఫస్ట్ మారవలసింది మైండ్ సెట్. ఎప్పుడైతే మైండ్ సెట్ మారుతుందో ఇక్కడ లీడర్స్ అనే వాళ్ళు తయారవుతారు. లీడర్స్ తయారైతే ఇక్కడ లీడర్ వర్సెస్ బాస్. ఇక్కడ బాస్ ఎవరు ఉండరు, బాసిజం చేస్తా అంటే వాళ్ళు ఉండరు. లీడర్స్ డౌన్ లైన్స్ వచ్చిర్రంటే వాళ్ళని
ఏదో వాళ్ళు మన డౌన్ లైన్స్ వీళ్ళు మన కింద పనిచేసే వాళ్ళు అనే విధంగా చూడకూడదు. ట్రెడిషనల్ బిజినెస్ లాగా చూడకూడదు లీడర్స్. ఏం చేసినావు, ఎక్కడికి పోయినావు, ఏం చేస్తున్నావు, నాకు అప్డేట్ ఇయ్యు, నాతో మాట్లాడు అంటే అది కుదరదు. లీడర్స్ ఇక్కడ బాసిజం కుదరదు. ఇక్కడ లీడర్షిప్ కావాలి, లీడర్షిప్. ఎందుకంటే బాసిజం బయట నడుస్తుంది, ఇక్కడ నడవదు. లీడర్స్ ఎప్పుడు ఒక మంచి లీడర్ గా ఉండాలి. మంచి లీడర్ గా తయారు కావాలి, మంచి నెట్వర్కర్ గా తయారు కావాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మనకు కావలసిన గోల్ సెట్టింగ్. లీడర్స్ గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియదు మీటింగ్. ఎందుకంటే మనం గోల్ సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మీటింగ్ లో కూర్చోవాలి. లీడర్స్ చాలా మంది లీడర్స్ ఇన్వైట్ చేస్తారు ఓపెన్ మీటింగ్స్ అని, లేకపోతే 1-on-1 మీటింగ్స్ అని. ఏదో ఒక మీటింగ్స్ కి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తాం, కూర్చుంటాం, వింటాం, వస్తాం. మళ్ళీ ఒక వీక్, నెక్స్ట్ వీక్ కూడా మీటింగ్ ఉందంటే చాలా మంది ఏం చేస్తారంటే రారు. ఏం చెప్తారు అక్కడ, చెప్పిందే చెప్తారు కదా, గదే 9 రకాల ఇన్కమ్స్ కదా, అదే ఉంటది కదా, మళ్ళీ ఏముంటది, విన్నదే వినడం కదా. ట్రెడిషనల్ బిజినెస్ లో చేసిన పనే చేస్తాం లీడర్స్. కొత్త పనులు ఏముండవు. ఒక షాప్ లో గుమస్తాగా వెళ్ళినామంటే ప్రొద్దున్న నుండి రాత్రి వరకు ఏ పని అయితే చేస్తామో ఆ రోజు అదే పని చేస్తాం, తెల్లవారు అదే పని చేస్తాం, 3వ రోజు అదే పని చేస్తాం, 10వ రోజు అదే పని చేస్తాం, 30వ రోజు అదే పని చేస్తాం, 100వ రోజు కూడా అదే పని చేస్తారు లీడర్స్ ఎవరైనా కానీ. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చే వరకు ఇక్కడికి రమ్మనే వరకు ఏమైపోద్ది అంటే నేను ఆల్రెడీ అటెండ్ అయినా, నేను ఆల్రెడీ చూసినా, నేను ఆల్రెడీ విన్నా అని అంటుంటారు లీడర్స్. ఎందుకంటే నేను స్టోర్ లో ఉంటా కనుక నేను ఇది లైవ్ లో చూస్తుంటా. లీడర్స్ లైవ్ లో కనపడుతుంది. మీటింగ్ అని వస్తారు, ఫోన్ పట్టుకొని బయట మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటారు. ఇది కాదు లీడర్స్. లీడర్షిప్ అంటే ఇది కాదు. మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ మన మైండ్ మారాలి. మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది కాదు, మనము ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లీడర్స్ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవాలి, వినాలి. అక్కడ రకరకాల టెస్ట్ మనీస్ చెప్తుంటారు. ఆ టెస్ట్ మనీస్ వినడం వల్ల మీకు అందులో ఏదైనా కనెక్ట్ కావచ్చు. ఆ కనెక్ట్ అయిన ఆ ఒక్క వర్డ్ తోటి మీ లైఫే మారిపోవచ్చు. లీడర్స్ నాకు కూడా అలాగే జరిగింది. మీటింగ్స్ కంపల్సరీ వెళ్ళే వాళ్ళం. ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ ప్రీవియస్ నెట్వర్క్ లో కూడా అలాంటి మీటింగ్స్ చేసినవి 2 నెట్వర్క్లు. ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి, తర్వాత అందులో నుండి ఇందులోకి వెస్టీజ్ లోకి రావడం జరిగింది. లీడర్స్ ప్రతి మీటింగ్స్ కు ఎప్పుడైనా ఎక్కడికి పిలిచినా కానీ ఏ మీటింగ్ కు వదిలిపెట్టలేదు లీడర్స్. అప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ పోయినాం, బాంబే పోయినాం, చెన్నై పోయినాం, బెంగళూరు పోయినాం మీటింగ్లకు. ఇన్కమ్ లేదు అప్పుడు. ఆ టైంలో ఆ కంపెనీలో ఇన్కమ్ లేకుండా మీటింగ్స్ అటెండ్ అయినాం. ఎందుకంటే నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ కోసం అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంటది లీడర్స్. మనం అనుకుంటాం ఓపెన్ మీటింగ్ పోతే ఎప్పుడు గదే 9 రకాల ఇన్కమ్స్ చెప్తారు కదా అనుకుంటాం. ఆ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో కూడా చాలా సార్లు చేంజెస్ జరుగుతుంటాయి. చెప్పేవారి బట్టి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంటది. మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ కావాలి, ఒక లీడర్ గా ఎదగాలి అంటే మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నిత్య విద్యార్థి లాగా కూర్చుంటేనే సక్సెస్ అవుతాం లీడర్స్. నాకంతా తెలుసు అన్నోళ్ళు బిజినెస్ బయట ఉంటారు. లీడర్స్ నాకేం తెలియదు అనే వాళ్ళే బిజినెస్ లో ఉంటారు. లీడర్స్ 2015లో మేము ఈ వెస్టీస్ ద్వారా గోవా ట్రిప్ వెళ్ళినాం. ప్రశాంత్ సారు, నేను, అందరం చాలా మంది అప్పుడు ఒక వెహికల్ తీసుకొని వెళ్ళినాం. బాలి సార్ ట్రైనింగ్ జరిగింది అక్కడ. బాలి సార్ వస్తూనే ఆ చెప్పిన మాటలు ఇప్పటికీ మా మైండ్ లోకి వెళ్ళలేదు. అంత పెద్ద ఫౌండర్, కంపెనీకి కొన్ని వందల కోట్లకు అధిపతి, ఇన్ని కోట్ల టీంని అంటే 5 కోట్ల ప్లస్ టీముని లీడ్ చేస్తున్న లీడర్, అంటే నడిపిస్తున్న పర్సన్, ఇన్ని కంపెనీ మెయింటెనెన్స్ చేస్తూ కొన్ని లక్షల మందికి సాలరీస్ అంటే ఉద్యోగాలు ఇస్తూ అటు ట్రెడిషనల్ ఇటు నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని మెయింటెనెన్స్ చేస్తున్న లీడర్ వచ్చి ఆ రోజు అక్కడ చెప్పిన ఒకే ఒక విషయం మైండ్ లో ఫిక్స్ అయిపోయింది లీడర్స్. ఏమన్నాడంటే సార్ వస్తూనే పరిచయం పేరు చెప్పి వచ్చేసి, సార్ నేను ఇప్పుడు వస్తూనే నా ఏవైతే హోదాలు ఉన్నాయో అన్ని గేట్ బయట వదిలిపెట్టి వస్తున్నా సార్ అని చెప్పిండు. నేను లోపలికి వస్తూనే జీరోలైజేషన్ తోటి వస్తున్నా, నా మైండ్ లో వెళ్ళలేదు, నేను జీరో, నేను కొత్తగా నేర్చుకోవడానికి వచ్చాను మీ దగ్గరికి అని చెప్పిండ్రు. చూడండి, అంత పెద్ద లీడర్, అంత పెద్ద పర్సన్, అంత పెద్ద ఫౌండర్, కంపెనీ ఫౌండర్ మనకు అలాంటి అంత డబ్బున్న పర్సనే
నేను జీరోలైజేషన్ అంటే నేను ఇక్కడికి మా గేట్ నాకున్న అన్ని గేట్ బయటనే వదిలిపెట్టిన లోపలికి జీరో తోటి వచ్చేసాను అంటే నేను ఇప్పుడు లెర్నింగ్ నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాడు లీడర్స్. అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మనం ఎంత ఎదిగినాం అనేది కాదు, మనం ఎంత ఒదిగి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. లీడర్స్ అంతా తెలుసు, అన్ని తెలుసు అని బయట తిరగడం కాదు. ఏది తెలిసినా తెలియంది, అది రజనీకాంత్ డైలాగ్ ఉంటది కదా ఏదో సినిమాలో, తెలిసింది గోరంతా తెలియంది కొండంతా అనేది రియల్, అది ఒరిజినల్. మనకంతా తెలుసు అనుకుంటాం కానీ ఏం తెలియదు. లీడర్స్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే. నిరంతర అభ్యాసం మనకు లెర్నింగ్. ఇది రోజు 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 మనం జీరోలైజేషన్ కావాల్సిందే. అందరు చెప్పే విషయాలు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. లీడర్షిప్ కావాలి, మనం లీడర్ గా ఎదగాలి అంటే ఫస్ట్ మనని మనం జీరోలైజేషన్ చేసుకోవాలి. లీడర్స్ ఫస్ట్ జీరో, నేను జీరో, ఎక్కడికి వెళ్ళినా నేను జీరో అనుకొని ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మన మైండ్ ఓపెన్ అవుతుంది. మన మైండ్లకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ నాలెడ్జ్ మన మైండ్లకు ఎక్కుతుంది. లీడర్స్ అది చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో జీరోలైజేషన్ అనేది. అలాగే ఎప్పుడైతే టీమ్ ఓపెన్ మీటింగ్లే కాదు, అప్పుడప్పుడు టీమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. లీడర్స్ అంటే ఇక్కడ 20, 30, 50, 100 మందితో జరిగింది. ఒక టీంతో, చిన్న టీంతో 100, 200, 500, 1000 మందితో ఏదైతే టీమ్ మీటింగ్స్ జరుగుతుంటాయో ఆ మీటింగ్స్ కూడా వెళ్ళాలి. లీడర్స్ టీమ్ మీటింగ్సే కాదు, 1 డే వర్క్ షాపులు జరుగుతుంటాయి వెస్టీజ్ లో. 1 డే వర్క్ షాప్లే కాదు, 2 days వర్క్ షాప్లు అంటే బూట్ క్యాంపులు కూడా జరుగుతుంటాయి. మేము 3 days బూట్ క్యాంపులకు వెళ్ళిన వాళ్ళం. విజయవాడలో బూట్ క్యాంపు, ఏ బూట్ క్యాంపుకు మేము రాము అనేది లేదు. సార్ అక్కడ అనౌన్స్ చేయంగానే ఇక్కడ మా టికెట్స్ బుక్ అవుతుండే, అక్కడ బూట్ క్యాంప్ టికెట్ బుక్ అయిపోతుండే. లీడర్స్ ఎందుకంటే నేర్చుకోవడానికి ఎప్పుడు ముందుండాలి. ఒక లీడర్ అనే వాళ్ళు లీడర్షిప్ చేయాలి, మనం లీడ్ చేయాలి జనాల్ని, మనం టీముని లీడ్ చేయాలంటే ఫస్ట్ మనం లీడర్ గా ఎదగాలి. మనం లీడర్ గా ఎదగాలి అంటే మనం మీటింగ్స్ ఇంపార్టెంట్. బూట్ క్యాంప్కి వెళ్ళే వాళ్ళం, 3 రోజుల బూట్ క్యాంప్లు అటెండ్ అయ్యి వచ్చినాం. విజయవాడకి వెళ్ళి ఎన్నో సార్లు వెళ్ళాం. 2017 నుండి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఫ్యామిలీ రీయూనియన్స్ అని ప్రోగ్రామ్ చేంజ్ చేశారు విజయరాజ్ సార్. ఎందుకంటే మంచి ఒక సెలబ్రిటీ లాగా రికగ్నేషన్స్, క్రౌన్ అండ్ ఎబో ఎవరు చేస్తారు లీడర్స్? ఇవన్నీ మన కోసమే. చాలా మందిని మనం మీటింగ్ కి ఇన్వైట్ చేసినప్పుడు అంత దూరమా, అంత టికెటా, ఇంత టికెటా అని అనే వాళ్ళు కూడా ఉంటారు. లీడర్స్ వాళ్ళ స్థాయి అక్కడనే ఆగిపోతుంటది. ఎప్పుడైతే టికెట్స్, పైసలు అని ఆలోచిస్తారో వాళ్ళు అక్కడనే ఆగిపోతారు. లీడర్స్ వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు పిల్లలని, ఇప్పుడు మనం అంటే చదువు అయిపోయింది, పిల్లల్ని చదివిస్తున్నాం, ఖర్చు పెడతలేమా, ఫీజులు కడతలేమా? నర్సరీ నుండే ఒకప్పుడు చదువుకున్నాం, ఈ రోజు చదువుని కొంటున్నాం. అప్పుడు పున్నాం, ఫ్రీ ఉండే, కానీ ఈ రోజు మనం లక్షలు, నర్సరీ నుండే 50,000, 60,000, ₹1,00,000 తీసుకునే స్కూల్స్ కూడా వచ్చేసాయి. అంటే అక్కడ నుండి 10th వరకు, ఆ నుండి ఇంటర్మీడియట్, ఆ నుండి డిగ్రీ, ఆ నుండి పీజీ, అంటే ఇదంతా కొన్ని లక్షల నుండి ₹1,00,00,000 దాకా ఖర్చు పెడుతున్నాం. అది ఖర్చు కాదా? మన జీవితంలో డబ్బు సంపాదించడానికి, మన లైఫ్ మార్చుకోవడానికి, మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి 2,000, 3,000, 5,000 ఖర్చు పెట్టడానికి కొంతమంది అతలాకుతలమవుతుంటారు. లీడర్స్ అది కాదు. ఈ రోజు మనం డబ్బు సంపాదించాలంటే మనకు మీటింగ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్, 1 డే వర్క్ షాప్లు, బూట్ క్యాంపులు, ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే అటెండ్ అయినప్పుడు లైవ్ లో వాళ్ళిద్దరిని, భార్య భర్త, నాకు కూడా 2-3 times జరిగింది సెలబ్రేషన్. ఒక న్యూ కపుల్స్ లెక్క స్టేజ్ మీదకి ఒక గొడుగు కింద రాజు రాణి లెక్క పూలు వర్షం కురిపిస్తూ మనని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ స్టేజ్ మీద ఆ పూల దండలతో, పూలతో ఎంత అద్భుతమైన రికగ్నిషన్లు ఉంటాయి. మళ్ళీ పెళ్లి ఉన్న వారి లాగా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చేసుకున్న వారి లాగా సెలబ్రేషన్స్, దండలు మార్చుకోవడం, శాలువలు. అరే అది అద్భుతమైన లైఫ్ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళి మీటింగ్ లో కూర్చుండి ఏం చేస్తామంటే, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అని మేము కూడా ఇప్పటికీ మళ్ళీ ఫీల్ అవుతాం. అక్కడ మేమున్నాము, మాకు కూడా ఇది జరుగుతుంది అని ఎప్పుడైతే మన మైండ్ ఫిక్స్ చేస్తుందో, ఈ కాన్షియస్ మైండ్, మనకి కాన్షియస్ మైండ్ నుండి దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ కు పంపిస్తామో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ కు వెళ్ళినప్పుడు
అప్పుడు ఫిక్స్ అవుతుంది లీడర్. లైఫ్ జర్నీ అనేది, లైఫ్ జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎస్, నేను కూడా క్రౌన్ అవుతా, నేను కూడా యూసిడి అవుతా, నేను కూడా డిసిడి అవుతా, నేను కూడా డియుసిడి అవుతా, నేను కూడా విఎంసిఎం అవుతా, నేను కూడా ఆ రికగ్నిషన్ తీసుకోవాలి, నేను అటువంటి నాకు అది కావాలి అనే మూడ్ లోకి వెళ్ళిపోతుంది మైండ్ సెట్. ఏదైనా మైండే. లీడర్షిప్ లో సక్సెస్ కావాలంటే మన మైండ్ సెట్ కావాలి సార్. లీడర్స్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఏం చూస్తున్నాం మనం? ఓ సామెత చెప్తుంటారు చూడండి, మనం ఒక వారం రోజులు ఒక 10 మంది తాగుబోతులతో తిరిగినాం అనుకోండి, 11వ తాగుబోతు మనమే అవుతామంట. ఒక 10 మంది రౌడీ గ్యాంగ్ తోటి తిరుగుతున్నాం అనుకోండి, 11వ రౌడీ మనమే అవుతామంట. ఒక 10 మంది ఏదైనా చిల్లర వల్ల పని చేసేటోళ్ళతో దొంగతనాలు చేసేటోళ్ళు 11వ పర్సన్ మనమే అవుతామట అక్కడ. ఏదైనా డబ్బు సంపాదిస్తున్న ఒక 50,000, 20,000, 30,000 సంపాదిస్తూ తిరిగితే మనం కూడా 11వ పర్సన్ అవుతామట. ఎవరైనా లక్షలు సంపాదించే వాళ్ళతో తిరుగుతుంటే 11వ పర్సన్ మనం అవుతామట. ఏదన్నా పాజిటివ్ మెంటల్ అటిట్యూడ్, పాజిటివ్ ఆలోచనలు ఉన్న పర్సన్స్ తోటి 10 మందితో తిరిగితే 11వ పర్సన్ మనమే అవుతామట. ఏదైనా 10 మంది మీటింగ్ లేని, డబ్బు లేని, ఖర్చు లేని, అనవసరం ఏంది అని తిరిగితే 11వ పర్సన్ మనమే అవుతాం లీడర్. గుర్తుంచుకోండి. ధీరుభాయ్ అమ్మని గారు అప్పుడు ఆ స్టోరీలో అప్పుడు చెప్తుంటారు కదా, పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు 5 రూపాయలకు టీ ఉంటుండే, 500లకు టీ ఉంటుండే. స్టార్ హోటల్ కు అతని స్తోమత కాదు, హోదా కాదు, కానీ స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగొస్తున్నా అని. ఎందుకంటే 5 రూపాయల ఛాయ్ బయట దొరుకుతుంది, కానీ 5 రూపాయల ఛాయ్కి అక్కడ 100 రూపాయలు, 200, 500 పెట్టి తాగి వస్తున్నావు, ఏంది ఇది అని అడిగితే అక్కడ బిజినెస్ మ్యాన్స్ అక్కడి ఆలోచనలు తెలుసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాడు చూడండి. అది అది చెప్పడానికి అందరం చెప్తుంటాం, ఆచరించే వరకు వచ్చే వరకు మనం ఎవరితోటి ఉంటున్నాం, ఎవరితోటి తిరుగుతున్నాం, ఏ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉంటున్నాం? పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉంటున్నామా, నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉంటున్నామా? చెప్పాను కదా, 10 మంది నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి మీటింగ్లు ఎందుకు, పైసలు ఎందుకు, ఖర్చులు ఎందుకు, మనం పోవడం ఎందుకు, మన డౌన్ లైన్లు పోతే యాలదా, ఈ ఆలోచనతో ఉంటే 11వ పర్సన్ మనమే లీడర్. అక్కడ పోకుండా తప్పించడానికి మెల్లిమెల్లిగా బిజినెస్ నుండి బయటకు వెళ్ళడానికి బాటలు అంటే రూట్ మ్యాప్ తయారైతున్నట్టే లీడర్స్. ఫస్ట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ లీడర్స్. బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎవరితోటి ఉంటున్నావు, ఎవరితోటి తిరుగుతున్నావు, ఎవరితోటి మనం జర్నీ చేస్తున్నాం, ఏ లీడర్ తోటి చేస్తున్నాం? డబ్బు సంపాదించే వాళ్ళతోట, మన మైండ్ లో నెగటివ్స్ నింపే వాళ్ళతోట, ఎవరితోటి మీ జర్నీ నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ లీడర్స్. కొత్త వాళ్ళకు ఉంటే ఇది కొత్తగా అనిపిస్తుంది కావచ్చు, పాత వాళ్ళకి అందరికి అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మన గోల్ ఏంటిది? మనం డబ్బు సంపాదించడానికి నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చినాం. మన ఈగోలు పెంచుకోవడానికి కాదు, మనం ఏందో లీడర్షిప్లు చూపించుకోవడానికి కాదు, మనం ఏదో చేయడానికి కాదు, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చడానికి నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చాం లీడర్స్. ఎంత ఒదిగి మదిగి ఉంటే అంత అద్భుతంగా మనం ఎదుగుతాం లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ లీడర్స్ ఏదన్నా కానివ్వండి, మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్స్ వెళ్తేనే మనం నేర్చుకుంటాం, ఈ మీటింగ్లకు పోతేనే మనం ఒక డిసిజన్ తీసుకుంటాం. సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్తారు, చిన్న ఇన్కమ్, చిన్న మీటింగ్లు, చిన్న డబ్బు, పెద్ద ఇన్కమ్, పెద్ద మీటింగ్లు, పెద్ద డబ్బు. ఇదే విధంగా చెప్తుంటారు సార్. సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్తుంటారు లీడర్స్ చిన్న మీటింగులు కావాలన్నా, చిన్న ఇన్కమ్లు కావాలన్నా, చిన్న కోరికలు కావాలన్నా లేదు, పెద్ద మీటింగ్లకు పోదామా, పెద్ద ఇన్కమ్లు తీసుకుందామా, పెద్ద లీడర్స్ తోటి కనెక్ట్ అవుదామా. ఇది చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ లీడర్స్ ఏదైనా మైండ్ సెట్ మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనకేం కావాలి, మనం ఏముంటే మంచి లైఫ్ లీడ్ చేస్తాం, ఏం లేకపోతే మన జీవితం ఉండదు అనేది మైండ్ లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో, ఎప్పుడైతే అది ఫిక్స్ అయిందో అప్పుడు మన జీవితం లెర్నింగ్ నుండి ఎర్నింగ్ వైపు వెళ్తుంది లీడర్స్. లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఉంటదంటే ఎర్నింగ్ ఉంటది లీడర్స్. ఎప్పుడు పని చేస్తూ, నేర్చుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకున్నది మన టీంకు నేర్పుతూ నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది ఏదైతే ఉందో టీంకు నేర్పాలి. బుక్స్ రీడింగ్,
పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చాలా ఉన్నాయి లీడర్స్. చిట్ చాట్ చేసే బదులు, ఫోన్లు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసే బదులు అప్పుడప్పుడు బుక్స్ తిరిగేయండి. బుక్స్ లో 4 పేజీలు చదవండి. రోజు 4 పేజీలు చదివితే, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ 4 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు చదివితే మైండ్ లో ఏదో ఒక వర్డ్ ఫిక్స్ అవుతుంది. ఆ వర్డ్ సబ్ కాన్షియస్ లో ఫిక్స్ అయిందంటే మన లైఫే మారిపోతుంది లీడర్స్. సెమినార్లకు వెళ్తే కూడా అదే జరుగుద్ది లీడర్స్. మీటింగ్లకు వెళ్తే అదే జరుగుద్ది లీడర్స్. ఓపెన్ మీటింగులలో అదే జరుగుద్ది. అక్కడ నుండి వన్ డే వర్క్ షాపులలో అదే జరుగుద్ది. అక్కడ నుండి బూట్ క్యాంపులలో అదే జరుగుద్ది. ఫ్యామిలీ రీయూనియన్ లో అదే జరుగుద్ది. అవార్డ్ ఫంక్షన్ లో అదే జరుగుద్ది. ఏ మీటింగ్ పెట్టినా, ఏ ట్రైనింగ్స్ పెట్టినా అటెండ్ కావడం వలన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ, అవకాశం దొరుకుద్ది లీడర్స్ నేర్చుకుంటే. లేదు ఏదో పోతున్నాం ఇటు వస్తున్నాం అని అంటే అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటది లీడర్స్. ఏమీ అద్భుతాలు జరగవు. ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పటికీ కూడా మేము ఏ మీటింగ్ అన్న పెట్టని పోయి కూర్చుంటే నేర్చుకుంటాం. ఎందుకంటే నేర్చుకుంటేనే నేర్పగలుగుతాం. ఒకప్పుడు ఈ బూట్ క్యాంపులలో వెనక ఎక్కడనో కూర్చుండి విన్న వాళ్ళం. విన్నప్పుడు అక్కడ 1 lakh ఇన్కమ్ తీసుకుంటేనే ఈ స్టేజ్ మీదకి పిలిచి మీ పేరు అని చెప్పిస్తామన్నప్పుడు ఆ 2017 మైండ్ లో పడింది. ఆ స్టేజ్ ఎక్కాలంటే ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలి అని. అలా స్టార్ట్ అయిన జర్నీ 2018 లో 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసి, ఆ రోజు ప్రశాంత్ సార్ మేము అందరం రూమ్ లో లాడ్జ్ లో ఉన్నాం. ఎప్పుడైనా 9th to 10th నాడు మాకు ఇన్కమ్స్ వచ్చేది. ఆ రోజు 8వ డేట్ కే పేమెంట్లు పడ్డాయి. మా యాప్ లో ఓపెన్ చేసి చూస్తే నాకు అప్పుడు ₹1,03,000 హైయెస్ట్ ఇన్కమ్ కనబడ్డది ఆ మంత్ లో. అప్పుడు అదే రోజు అక్కడ ప్రశాంత్ సార్ లీడర్స్ కి చెప్పడం, 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ దాటిన వాళ్ళు కొత్తగా వచ్చిర్రని మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి షాల్వా కప్పడం. అంటే చూడండి లీడర్స్, ఎక్కడో వెనక కూర్చుండి స్టార్ట్ అయిన మేము అక్కడ మా బూట్ క్యాంప్ లో ఒక వర్డ్, స్టేజ్ ఎక్కాలంటే 1 lakh ఇన్కమ్ ఉండాలి అన్న వర్డ్ తోటి మేము అది మైండ్ లో ఫిక్స్ అయ్యి 1 lakh రీచ్ కావడం జరిగింది. ఏదైనా మీటింగ్ లో డిసిజన్ తీసుకోవచ్చు లీడర్స్. ఇంట్లో కూర్చుంటే డిసిజన్లు తీసుకోరాదు. మనం ఏదో ఫ్రెండ్స్ తోటి తిరిగితే డిసిజన్లు తీసుకోలేం. మన పెద్ద పెద్ద డ్రీమ్స్, కలల్ని మనం నెరవేర్చుకోలేం లీడర్స్. ఏదైనా లీడర్ లక్షణం ఏంటంటే నేర్చుకోవడం. ఫస్ట్ లీడర్ అంటే, లీడర్ గా ఎదగాలంటే ఫస్ట్ నువ్వు రీడరు కావాలి, నువ్వు చదవాలి, నువ్వు మీటింగ్స్ అటెండ్ కావాలి, నువ్వు ప్రతిదీ నేర్చుకోవాలి, చెప్పింది వినాలి. ఇది తెలిసిందే కదా అని బయట వెళ్ళడం కాదు, అక్కడ ఉండి నేర్చుకుంటేనే మనకు ఆ లీడర్షిప్ లక్షణాలు వస్తాయి లీడర్స్. బిజినెస్ లో ఒడిదుడుకులు వస్తాయి. ఒకసారి 5 లక్షలు చెక్ వస్తుంది, ఒకసారి 2, 3 లక్షలు, లక్షకు కూడా వస్తుంది. ఎందుకు వచ్చింది అని అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, నేనేం చేసినా, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అని తెలుసుకొని మళ్ళీ దాన్ని 2-3 నెలల్లో ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అది మళ్ళీ ఎప్పటిలాగే పైకి వెళ్ళిపోతుంటది గ్రాఫ్. ఈసీజీ గ్రాఫ్ లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సీదా గీత గీసినట్టే వచ్చింది అనుకో ఇన్కమ్, అక్కడ బ్రతికున్న కిందికి లెక్క కాదు. ఎప్పుడైతే అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఉంటుందో అప్పుడు మనం బ్రతికున్నట్టు. ఈసీజీ లాగా పాజిటివ్ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోండి. నెగిటివ్ మైండ్ సెట్ వద్దు. వీళ్ళు ఇట్లా, వాళ్ళట్లా, ఎవరెట్లా, ఇతడు అట్లున్నాడు, వాళ్ళు అట్లున్నారు, ఎవరు ఎట్లుంటే నీకేంది, నీవెట్లుండాలి, నేను ఎట్లుండాలి అనేది ఇంపార్టెంట్. నాకు పక్క వాళ్ళతోటి బయట వాళ్ళతోటి సంబంధం లేదు లీడర్స్. నేను ఏ లైఫ్ లీడ్ చేయాలి, నేను ఏ విధంగా ఉండాలి, నాకేం కావాలి అనేది ఇంపార్టెంట్. కానీ చెత్త చెత్త విషయాలు మైండ్ లో నింపుకోకండి. లేస్తేనే లక్షల విషయాలు. అందుకే పవన్ సార్ ఫస్ట్ మైండ్ సెట్ చేస్తుండు. చూడండి, డ్రీమ్స్ ని మీ మైండ్ లోకి పంపిస్తుండు, ఫారెన్ ట్రిప్స్ ని మైండ్ లోకి పంపిస్తుండు, కార్లని మైండ్ లోకి పంపిస్తుండు, మంచి మంచి ఇల్లు, హౌస్ని మన మైండ్ లోకి పంపిస్తుండు. పవన్ సార్కి ఏం పని అది? పవన్ సార్ పని కాదు కదా. కానీ అందరినీ సక్సెస్ చేయాలి, అందరూ సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో ప్రొద్దున మార్నింగ్ మనకు మెడిటేషన్ తో స్టార్ట్ చేస్తున్నారు. చెత్త విషయాల్ని మైండ్లకు పంపిస్తలేరు. మంచి విషయాల్ని, పాజిటివ్ విషయాల్ని, మనకేం కావాలి, మనం ఏం చెయ్యాలి అనే దాన్ని మన మైండ్ లోకి పంపిస్తుంది. దాన్ని తీసుకొని పాటించండి. నెగిటివ్ వచ్చినప్పుడు ఇది నా విషయం కాదు అని సపరేట్ అక్కడి నుండి మర్చిపోండి. ఈ చెవిలో వినండి, ఈ చెవిలోకి వెళ్ళి వదిలేయండి. లోపట పెట్టుకోకండి దాన్ని. అది లీడర్ లక్షణం కాదు. లోపల పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు అది ఇది పెంచుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. ఉన్నది కాస్త ఊడిపోతుంది అంతే. ఓకేనా? లీడర్ అనేవాడు ఎప్పుడు
ప్రతి మీటింగ్ లో ఉండాలి, ప్రతి ఈ వన్ డే వర్క్ షాప్ లో ఉండాలి, ప్రతి ట్రైనింగ్ లో ఉండాలి, ప్రతి బూట్ క్యాంప్ లో ఉండాలి, ప్రతి ఫ్యామిలీ రీయూనియన్ లో ఉండాలి. ప్రతి దాంట్లో మనం అటెండ్ అయితేనే గ్రోత్ అనేది వస్తుంది. లీడర్స్ మీటింగ్స్ చేయాలి అలా. ఓకేనా లీడర్స్? అది మైండ్ సెట్. టీమ్ బిల్డింగ్ డూప్లికేషన్ అందరికి తెలిసిందే, తెలిసినట్టే ఉంటది, తెలుస్తుంది. కానీ ఎక్కడనో జరుగుతుంటది. టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ లీడర్స్. మనం ఏం చేస్తున్నామో డౌన్ లైన్స్ అదే చేస్తారు. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చెయ్యాలి, నేర్చుకోవాలి. మనం మీటింగ్లకు వెళ్ళినాం, డౌన్ లైన్స్ కూడా మీటింగ్లకు వస్తారు. మనం మీటింగ్లకు ఎగ్గొట్టినాం, డౌన్ లైన్ కూడా ఎగ్గొడతాడు. ఒకసారి చూస్తాడు, రెండోసారి మా అప్ లైన్ వస్తలేదు, నేనెందుకు అని కూర్చుంటాడు. ఇలా టీం అంతా కూర్చున్నది అనుకో, మనం కూర్చుంటాం దీంట్లో. లీడర్స్ చాలా ఇంపార్టెంట్. డూప్లికేషన్ అనేది కంపల్సరీ అవుతుంటది. మీరు మంచి చేస్తే మంచి డూప్లికేషన్ అయింది, చెడు చేస్తే చెడు డూప్లికేషన్ అయింది. నేను పెద్ద లీడర్ని, నాకు ఇతనితో ఏం పని అనుకుంటే, నా కిందోళ్ళు కూడా నేను పెద్ద లీడర్ని, నాకు ఈ సార్ తోటి ఏం పని అనుకుంటారు అంతే. మనం ఏం చేస్తే మన డౌన్ లైన్స్ అది చేస్తారు. మనం ఏది అప్ లైన్కి ఇస్తే మనకు డౌన్ లైన్స్ మనకు అది ఇస్తారు. ఇది తెలియకుండానే వస్తుంది లీడర్స్ మనకు. యథా రాజ తదా ప్రజ టైపు. రాజు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారు అన్నట్టు. ఇతడు మనం ఏది ఆలోచిస్తే మన కింది వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. మనం కార్ వచ్చి ఫారెన్ ట్రిప్ పోదామని ఆలోచిస్తే మన కింది వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఎస్, అప్లైన్ వెళ్తుండు, నేను వెళ్తా అని. లేదు, ఆ ఫారెన్ ట్రిప్ ఎందుకు, డబ్బులు మిగులుతాయి, పైసలు అట్లే ఉంచుకుందాం, డబ్బులు ఉంచుకుందామని ఆలోచిస్తే కింది వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. ఏ మీటింగ్స్ ఎందుకు, నేను మీటింగ్స్ కి అవసరమా, నేను పోకపోతే నడవదా, లక్షల మందిని నేను ఒక్కొని అవసరమా అనుకుంటే కింద 1,00,000 మంది టీం కూడా అదే అనుకుంటారు. మెయిన్ అది డూప్లికేషన్ అవుతుంది లీడర్స్. మీరు చేసే పని డూప్లికేషన్ అయింది. ఏదైనా చేయండి, నేను చెప్పేది ఒకటే, మీరు ఏ పని చేస్తారో అది డూప్లికేషన్ అయింది. మంచి చేస్తారా, మంచి డూప్లికేషన్ అయింది. చెడు చేస్తారా, చెడు డూప్లికేషన్ అయింది. అలాగే బిజినెస్ లోకి మనం తీసుకొచ్చిన వాళ్ళందరినీ సక్సెస్ అవుతారు అంటే కాదు లీడర్స్. మనకు బిల్ బ్రెట్ గాని వాళ్ళు చెప్పారు, మనం ఒక 100 మందిని కలిస్తే వాళ్ళ ఒక 50 మంది చూద్దామంటారు, అందులో ఒక 30 మంది ప్రోడక్ట్ వాడదామంటారు, అందులో ఒక 20 మంది చేద్దామంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలని అడుగుతారు. అంటే 1/4 సూత్రం అనుకోండి, 1/5 సూత్రం అనుకోండి. 100 మందిలో ఒక 20 మంది రావచ్చు లీడర్స్. 100 మందిలో ఒక 20 మంది రావచ్చు. ఆ 20 మంది తోటి మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం, వచ్చిన వాళ్ళకి మనం ఏం నేర్పుతున్నాం, వచ్చిన వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఏదో వాళ్ళు వచ్చిర్రు, 100 పివి వేసిర్రు, అయిపోయింది, కన్సిస్టెన్సీ నడుస్తుంది అని మనం అతన్ని పక్కకు పెట్టి ఇంకో ప్లేస్ లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈ పర్సన్ కూడా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. కంఫర్ట్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాడు లీడర్స్. లేదు, ఆ పర్సన్స్ తోటి రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉన్నారా, ఆ పర్సన్ మీతో కాంటాక్ట్ లో ఉంటారు, మీతో పాటు మీ అప్లైన్స్ తో కాంటాక్ట్ లో ఉంటాడు, మీ అప్లైన్స్ తో పాటు అప్లైన్స్ తో కాంటాక్ట్ లో ఉంటాడు. అతడు ఒక ఇండిపెండెంట్ లీడర్ గా తయారవుతారు లీడర్స్. ఇండిపెండెంట్ లీడర్ గా తయారవుతాడు. అది ఇంపార్టెంట్. లేదు, ఈ పర్సన్ ని నా దగ్గరనే ఉంచుకుంటా, నా నుండి నా మీదికి పోనియ్యా, నా సైడ్కి పోనియ్యా, వాళ్ళకి గలవనియ్యా, వీళ్ళకి గలవనియ్యా అంటే అతడు ఆ కింది పర్సన్ కూడా అనుకుంటాడు, నేను నాది నా దగ్గరనే ఉంచుకుంటా, నేను మీదికి పోనియ్యా, నేను అటు పోనియ్యా. ఏది అనుకుంటామో, ఏది చేస్తామో అదే కింద డూప్లికేషన్ జరుగుతుంటది. డూప్లికేషన్ అనేది జరుగుతుంటది ఎక్కడైనా, ఏదైనా. అందు గురించి ఎవరితో పని చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, కింద ఏం నేర్పుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఆ వచ్చిన టీంతో కలిసి ఉండండి. వాళ్ళకి ఏం కావాలి, మీటింగ్స్ ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏం జరుగుతుంది మీ దగ్గర అనేది ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటూ పాజిటివ్ గా ఉండండి. డిమాండ్ బాసిజంతో కాదు. బాసిజంతో ఉంటే బాసిజంతో మనల్ని పక్కకు పెట్టేస్తారు లీడర్స్. బాసిజంతో కాదు, యాజ్ ఎ నెట్వర్కర్ గా, యాజ్ ఎ అప్లైన్ గా, యాజ్ ఎ విఎంసిఎం గా, యాజ్ ఎ యూసిడిగా, యాజ్ ఎ డిసిడిగా, డియుసిడిగా మీ ఉన్న లెవెల్ విధంగా మీరు డౌన్ లైన్ తోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఈగోలకు వెళ్ళకండి. ఈగోలకు వెళ్తే టీములు పోతాయి లీడర్స్. ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఏం చేసినావు, ఎక్కడికి వెళ్ళినా, ఏం జరిగింది. ఎందుకంటే మన దగ్గర 5 సంవత్సరాల ప్లాన్ ఉంటది. 2 to 5 years ప్లాన్ లీడర్స్.
కానీ 2 to 5 లాంగ్ టర్మ్ గోల్ ఉండాలంటే మిడిల్ టర్మ్ గోల్ ఉంటుంది, ఒకటి 2 నుండి 3 సంవత్సరాలది. మిడిల్ టర్మ్ గోల్ ఉండాలంటే షార్ట్ టర్మ్ గోల్ ఒకటి అవసరం ఉంటుంది లీడర్స్. 1 year లో ఏం తీసుకోవాలని. ఆ షార్ట్ టర్మ్ గోల్ కావాలంటే మనం 1 year లో తీసుకోవాలంటే మన దగ్గర 6 నెలల ప్లాన్ ఉంటుంది, 1 year ప్లాన్ ఉంటుంది లీడర్స్. ఆ 6 months లో ఏం అచీవ్ కావాలంటే మన దగ్గర 3 months ప్లాన్ ఉంటుంది లీడర్స్, ఉండాలి. 3 months లో ఏం కావాలి అనుకుంటే మన దగ్గర 1 month ప్లాన్ కూడా ఉంటుంది లీడర్స్, 1 month ప్లాన్ ఉండాలి. 1 month లో ఏం సాధించాలనుకుంటే డే 1 నుండి ప్లాన్ ఉంటుంది లీడర్స్, డే 1 ప్లాన్ ఉండాలి. ఏ డే 1 నుండి ప్లాన్ ఉంటుందో అదే 2 to 5 years లాంగ్ టర్మ్ గోల్స్ లోకి వెళ్తాం. డే 1 ప్లాన్ లేదు అంటే ఏ గోల్స్ ఉండవు, ఏ టీమ్స్ ఉండవు, ఏ వర్క్ ఉండదు లీడర్స్. 2 to 5 years పెట్టుకున్న లాంగ్ టర్మ్ గోల్ రీచ్ కావాలంటే డే 1 ప్లాన్ ఇంపార్టెంట్. ఈ రోజు ఏం చేశాము, ఏం నేర్చుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఎవరితోటి మాట్లాడాము, ఏం చేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డే 1 చేసిన దాన్నే కంటిన్యూషన్ చేస్తూ డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 ఇలా చేస్తూ పోతుంటేనే మన లాంగ్ టర్మ్ గోల్ అనేది రీచ్ అవుతాం. ఏదో డే 1 నాడు పనిచేసి డే 30 నాడో, డే 60 డేస్కో, డే 100 డేస్కో పనిచేస్తే కాదు లీడర్స్. డే 1 నుండి ప్లానింగ్ ఉండాలి మన దగ్గర, కంపల్సరీ డే 1 ప్లానింగ్ ఉండాలి లీడర్స్. ఎన్ని ప్లాన్లు చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే డౌన్ లైన్ చూస్తారు, వాళ్ళు అదే ఫాలో అవుతారు. అప్ లైన్ ఏం చేస్తుంటారు, డౌన్ లైన్ అదే ఫాలో అవుతారు లీడర్స్. మీరు చేసేది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు, ఎవరు చూడరు అనుకో. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటారు కావచ్చు, కానీ అందరు చూస్తుంటారు లీడర్స్. ఓకేనా? డే 1 నుండి ప్లాన్ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో మీ సక్సెస్ మీ వెంట వస్తుంది లీడర్స్. సక్సెస్ అనేది కొందరికి తక్కువ టైంలో రావచ్చు, కొందరికి ఎక్కువ టైంలో రావచ్చు, కానీ సక్సెస్ అనేది నువ్వు ఇందులో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అది డే 1 ప్లాన్ నుండి ఉంటే వస్తుంది. ఏదో ఒక నెలకు ఒక ప్లాన్ ఉంటే రాదు లీడర్స్. కంపల్సరీ డే 1 ప్లాన్ పెట్టుకోండి. ఎక్కువ మీ దాంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు హెల్ప్ చేయండి, వాళ్ళకు ఏం కావాలన్నా అది చేసి పెట్టండి. అంటే ఏదైనా మీటింగ్ కావాలన్నా కానీ, ఏదైనా ప్రోడక్ట్ అవైలబిలిటీ కావాలన్నా కానీ చేసి పెట్టండి. అంటే అన్ని కాటన్లు మోసుకుపోయి వాళ్ళ ఇళ్లలో పెట్టచ్చుడు కాదు లీడర్. సపోజ్ ఏదైనా ఐటమ్ షార్టేజ్ ఉంది, అవైలబుల్లో లేదు, అక్కడ అవైలబుల్ చేయండి. అంటే టీంలో ఎవరి దగ్గర అయినా అవైలబుల్లో ఉందా, ఉంటే ఐటమ్ ని తీసుకొచ్చి వాళ్ళకు చేరే విధంగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా ప్లానింగ్ చేయండి. చాలా మంది పీవీల కాడ ప్రాబ్లం అవుతుంటది, ఈ ఐటమ్ లేదు, ఆ ఐటమ్ లేదు అని. దాన్ని మీరు అక్కడ ఫుల్ఫిల్ చేయండి. మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి మళ్ళీ ఆ ప్లేస్ లో వేరే ఐటమ్ మీరు పర్చేజ్ చేసుకోవడమా, ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లే ఇవి. చిన్న చిన్న హెల్ప్లే కానీ పెద్ద పెద్ద విజయాలు వస్తాయి వాటితోటి. చిన్న చిన్న హెల్ప్లతోటే పెద్ద పెద్ద విజయాలు వస్తాయి లీడర్స్. అటువంటి హెల్ప్ చేయండి, గుర్తించండి, వాళ్ళని మీలాగా తయారు చేయండి. మీలాగా అంటే మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా. మీరు మంచిగా ఉంటే మంచిగా తయారు చేయండి, మీరు చెడుగా ఉంటే చెడుగా తయారు చేయండి. మంచి చేస్తే ఏమొస్తుంది, చెడుగా తయారు చేస్తే ఏమొస్తుంది అనేది మన ఇష్టం. నాలా నేను మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఎవరికైనా యూనివర్సల్ లా, అది అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. నాకో రూలు, మీకో రూల్ ఉంటుంది, నాకో రూలు, పైన ఉన్న వాళ్ళకో రూల్ ఉండదు. అందరికీ ఒకటే రూల్ ఉంటుంది లీడర్స్. కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్, ఎక్కువ వినండి. డౌన్ లైన్స్ నుండి ఎక్కువ వాళ్ళ సమస్యలు, సలహాలు, సూచనలు రకరకాల, వాళ్ళు కొత్తగా వస్తారు కనుక వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో సజెషన్స్ ఇస్తుంటారు. ప్రతిదీ ఫస్ట్ వినండి, వినడం నేర్చుకోవాలి. మనం ఏంటంటే ఒకటి అనగానే దానికి 10 మనం రివర్స్ మాట్లాడే వరకు వాళ్ళు చెప్పాలనుకున్నది క్లోజ్ చేసేస్తారు. లేదు ఇక ఇది ఇంతే ఉంటది, వీళ్ళతోటి కాదు అని మెల్లిమెల్లిగా దూరం అవుతుంటారు. ఫస్ట్ వినండి, ఫస్ట్ వినాలి. కొత్తగా వచ్చిన వాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళు ఏం చెప్తుండ్రు, వాళ్ళు ఏమనుకుంటుర్రు, బిజినెస్ ఎలా చేయాలనుకుంటుర్రు, మొత్తం విన్న తర్వాత వాళ్ళకు అంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. తక్కువ మాట్లాడే దాంట్లో వాళ్ళకు ఎక్కువ విన్న దాని రిజల్ట్ వెళ్తుంది. వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత మనం ఒక 2 మాటలతోటి అవన్నిటికి సమాధానాలు చెప్పే అవకాశం మన దగ్గర కూడా ప్రిపేర్ అవుతుంది లీడర్స్. పరిష్కారం చూపెట్టొచ్చు వాళ్ళు డౌన్ లైన్స్ అడిగిన దానికి. వినడం బంద్ చేసి మనమే మాట్లాడడం మొదలు పెట్టినాం అనుకో, వాళ్ళు వాళ్ళు మాట్లాడడం బంద్ చేస్తారు, వినడం మీద ఉంటారు అంతే ఇక. అందుకే ఎక్కువ మనం వినాలి. ఫస్ట్ డౌన్ లైన్స్ ఏం చెప్తున్నారో మొత్తం విన్న తర్వాత వారికి సంబంధించిన ఏదైతే ఉందో పరిష్కారం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం.
ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మనం బిజినెస్ ప్లాన్ చెప్తున్నప్పుడు ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ మనం ప్రజెంటేషన్లో కూర్చుండి ఉండాలి, మీటింగ్లో కూర్చుండి ఉండాలి, ఒక పెన్ను బుక్ పట్టుకొచ్చుకొని ఉండాలి. కానీ ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోకుండా బయట తిరిగినాం అనుకోండి, మనకేం స్కిల్స్ ఉంటాయి, మనం ఏం చెప్పగలుగుతాం, మనం ఏం మాట్లాడగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం? మాట్లాడే మాటలో కాన్ఫిడెన్స్ ఉండాలి. లీడర్స్ కాన్ఫిడెన్స్ కనబడాలి. పుట్టొచ్చినట్టంటే అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు కనబడుతుంది అంటే మీరు 100% దాని గురించి తెలుసుకున్నప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ 100% వాడినప్పుడు. ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడితే కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతాం. లేదంటే వాళ్ళు వాడినరట, వాళ్ళకి రిజల్ట్ వచ్చిందట నీకు వస్తుంది. ఆయిల్ పక్కింటోళ్ళు వాడినరట మంచిగా ఉందట, మీరు వాడుర్రి మంచిగా ఉంటారు. ఆడ వాడినరట మంచిగా ఉంటదట, ఈడ వాడుర్రి మంచిగా ఉంటది, కానీ నేను వాడా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజెంటేషన్ లా అక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనబడుతుంది? కాన్ఫిడెన్స్ కనపడాలంటే మీ డ్రెస్సింగ్ మార్చుకోండి. డ్రెస్సింగ్ మోడల్ ఏదో చినిగిపోయిన పాయింట్లు, చినిగిపోయిన షర్ట్స్, లేకపోతే ఏదన్నా బెగ్గర్ పాయింట్లని, ఆ పాయింట్లని, లేకపోతే ఏదో రకరకాలని కాదు. డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ చేయాలి. మీటింగ్స్కి వస్తే డ్రెస్ కోడ్ కంపల్సరీ. నేను ఇప్పుడు స్టోర్లో ఉన్నప్పుడు డ్రెస్ కోడ్లో అప్పుడప్పుడు ఉండను కనుక ఎవరైనా మీటింగ్లకు రమ్మంటే వెళ్ళను లోపలికి. డ్రెస్ కోడ్ తోటి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తా. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ అనేది. అందులో మన డిగ్నిటీ కనబడుతుంది. నువ్వు ఎవరికైతే ప్రజెంటేషన్ చేయడానికి వెళ్తున్నావో, నువ్వు చింపిరి జుట్టుతోటి, వెంట్రుకలు ఇట్లుండి, ఇంత జుట్టు పెంచుకొని, రకరకాల పాయింట్లు, టీషర్ట్లు ఏదో వేసుకొని వాళ్ళ ముందటికి వెళ్ళినాం అనుకో, వాళ్ళు ఫస్ట్ మనం చూస్తారు, మన డ్రెస్ కోడ్ చూస్తారు, మన అవతారాన్ని చూస్తారు. వీటితోటి మనమా జర్నీ చేసేది అని ఆలోచిస్తారు లీడర్స్. ఇతనితో మనం జర్నీ చేయడమా అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ నీట్ గా ఉండాలి. ఏ డ్రెస్ వేసుకున్నా మంచిగా ఉండాలి. నీట్ డ్రెస్ కోడ్ ఉండాలి. చూడంగానే పర్సన్ కు అరే ఇతడు ఏదో చెప్పడానికి వచ్చిండు, విందామనే ఫీలింగ్ అలా మైండ్ లో కలగాలి, ప్రాస్పెక్ట్ మైండ్ లో కలగాలి. ఇతడు ఏదో చెప్తుండు విందామని. ఆ చెప్పేది కూడా మనం కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. కాన్ఫిడెన్స్ గా ఎప్పుడు చెప్తామంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాన్ని కాన్ఫిడెన్స్ గా చెప్తాం. మనమే ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ దగ్గరికి అయినా ఇంకో కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళు ఒక్కటి అడిగితే మనం 100 తీర్లు ఆలోచించవలసి వస్తుంది. లీడర్స్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనబడాలి. అంటే మనం యూజ్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ట్రైనింగ్స్ అటెండ్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ట్రైనింగ్స్కి వెళ్ళి మన స్టేజ్ మీదకి ఎక్కితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ మన టెస్టిమోనీస్ చెప్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏదైనా మీటింగ్ లో, ఓపెన్ మీటింగ్ లో ప్లాన్ చెప్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం మాట్లాడితే, ట్రైనింగ్ ఇస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ భయం ఉంటుంది లీడర్స్, ఎవరికైనా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ భయపడ్డవాడినే. ఏదన్నా మాట్లాడు అంటే గజగజ ఇట్లా వణుకుంటా మాట్లాడిన వాడిని. కానీ ఈరోజు మాట్లాడగలుగుతున్నా, ఎందుకంటే నేర్చుకున్నా, కూర్చున్నా, మీటింగులలో కూర్చున్నా, తెలుసుకున్నా. లీడర్స్ ఏదైనా నేర్చుకుంటే, కూర్చుండి చేస్తే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి వస్తాయి. ఆచరించవచ్చు, చూపాలి. నేను ఇంతకు అప్పటి నుంచి చెప్తున్నది అదే. మనం ఏం చెప్తామో అది టీం చేసుడు కాదు, మనం ఏం చేస్తామో అది టీం వాళ్ళు చేస్తారు. మనం ఏం చెప్తున్నామో అది మనం ఆచరిస్తున్నామా లేదా చూస్తారు, చూసి అదే టీం వాళ్ళు చేస్తారు. మనం ఎన్ని ప్లాన్లు చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్, వాళ్ళు ఆ ప్లాన్లు చెప్తారు. మనం ఎన్ని రోజులు బట్టి ఉన్నాం అనేది ఇంపార్టెంట్, వాళ్ళు అలాగే ఉంటారు. అందుకే చెప్పాను కదా లీడర్స్, మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు. అలాగే గోల్ సెట్టింగ్స్ అనేది చెప్పాను మీకు. 5 సంవత్సరాల ప్లానింగ్ మన దగ్గర ఉండాలి. డే 1 ప్లాన్ కంపల్సరీ. డే 1 ప్లాన్లు రెగ్యులర్ గా ఉంటేనే మనకు ఆ 2 to 5 years లాంగ్ టర్మ్ గోల్స్ అనేటివి ఉంటాయి, లేకపోతే లేదు. అలాగే టైం మేనేజ్మెంట్ లీడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఎవరికి టైం ఇస్తున్నావు, ఎప్పుడు వస్తా అంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంకు వెళ్ళాలి. లీడర్ అనేవారు టైం కంటే 2 నిమిషాలు ముందు ఉంటాడు. మీటింగ్ పెట్టిర్రు, అక్కడ 11 గంటలకు మీటింగ్ అని పెట్టి 2 గంటలకు వెళ్తే టైం మేనేజ్మెంట్ కాదు లీడర్స్. 11 o'clock పెడితే 10-15 minutes అక్కడ ఉండాలి లీడర్ అనేవాళ్ళు. కానీ చాలా మంది చేసే తప్పేందంటే 11 గంటలకు మీటింగ్ అని పెడతారు. నేను కొన్ని మీటింగ్స్ చూస్తుంటే ఇక్కడ స్టోర్ లో అటు ఇటు ఉంటాను కనుక మార్నింగ్ 9 గంటలకు టైం పెడతారు, 12 గంటలకు వస్తారు.
11 గంటలకు టైం పెడతారు, సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఫస్ట్ వచ్చిన పర్సన్ ఏం ఫీల్ అవుతాడంటే 11 గంటల కంటే ఆ టైంకి వచ్చిన పర్సన్ సాయంత్రం 4-5 దాకా ఉంచితే 4-5 గంటలు అతను టైం వేస్ట్ చేస్తే ఇంకోసారి బిజినెస్ మీటింగ్ రమ్మన్నారు ఆడతాడు. అది సార్ రారు. ఎందుకు రారు అంటే టైం మేనేజ్మెంట్ లేదు అని తెలుస్తుంది వాళ్ళకు. టైం అనేది కంపల్సరీ, సమయ పాలన అనేది కంపల్సరీ లీడర్స్. ఏ టైం చెప్పిన ప్లాన్ చెప్పడానికి 1 చెప్పడానికి టైం ఇచ్చిండ్రు. 9 గంటలకు రమ్మన్నారు. 9 గంటలకు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు టైం ఇవ్వకపోయినా వాళ్ళకి తెలియాలి మన టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉంది అనేది ఆ ఎదుటి పర్సన్కి అర్థం కావాలి. వీళ్ళతోటి ఉంటే కరెక్ట్ టైం పాటిస్తారు అని. చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. దీన్ని బట్టి అనవసరమైన పనుల కోసం టైం వేస్ట్ చేసుకోకండి. ఏది పనికిరాని పనుల కోసం, పనికిరాని ఫోన్ల కోసం, పనికిరాని మాటలతోటి, పనికిరాని వాళ్ళతోటి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఏది కావాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి టైం అక్కడ పెట్టండి. టైంని అక్కడ పెంచుకోండి. అక్కడ ట్రైనింగ్ టైం కాడ వాళ్ళు ఇంకా కావాలంటే ఇంకా ట్రైనింగ్ ఇవ్వండి, ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వండి. కానీ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్. చాలా మంది ఇక్కడ మిస్ అవుతుంటారు. అలాగే ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకు ముందే చెప్పాను ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి కూడా. నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే మనం డౌన్ లైన్స్కి ఏమి ఇవ్వలేము. చాలా నేను చూస్తుంటా కౌంటర్ మీద ఉంటా కనుక బుక్ నాలెడ్జ్ ఉంది చాలా మంది దగ్గర. మోకాల నొప్పులు అనగానే ఫస్ట్ ఆడ మోకాల నొప్పులో తీస్తారు. ఆడ ఏం లిస్ట్ ఉంది అందులో 10 ఉంటే 10 ఐటమ్స్ రాసి ఇవి ఇయ్యుండ్రి అంటారు. అతనికి అది అవసరమా లేదా తెలియదు. అతనికి ఇది ఏది ఇయ్యాలి ఏది ఇయ్యద్దు తెలియదు. కథం ఏమన్నా మోకాల నొప్పులు అనగానే డాక్టర్లే బుక్ తీస్తారు. మోకాల నొప్పులట. పెరాలసిస్కి ఏం వాడాలి? ఇక్కడ 12 ప్రోడక్ట్లు ఉన్నాయి సార్, 12 ప్రోడక్ట్లు ఇవ్వండి. బుక్ ముందట పెడతారు 12 ప్రోడక్ట్లు అని. అవి ఎందుకు, అతనికి అవసరమా, అందులో ఏది ఇవ్వాలి ఏది అనేది ఏం అవగాహన ఉండదు. బుక్ నాలెడ్జ్ అది. అందు గురించి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ లీడర్స్. దేనికి ఏమి ఇవ్వాలి ఇంపార్టెంట్. బుక్ నాలెడ్జ్ బయట అంతా జాయిన్ చేయడము, ఆడ 150 రూపాయలు పెట్టి బుక్ కొనుక్కో, 200 రూపాయలతోటి బుక్ కొనుక్కో, ఆ బుక్ లో అన్ని ఉంటాయి, చదువుకో నువ్వే. ఇక వేరే ఏ నాలెడ్జ్ ఉండదు. మీటింగ్ పిలవాలి, వాళ్ళని గాలిలో లేపాలి, పంపించాలి, బుక్కులు కొనుక్కోరి చదువుకోరి. ఆ నాలెడ్జ్ తోటి బిజినెస్ కాదు లీడర్స్. ఆ నాలెడ్జ్ తోటి అప్పటి మందమే పీవీ వస్తుంది, కంటిన్యూషన్ పీవీ రాదు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే మనకు ఆ ప్రోడక్ట్ గురించి తెలిస్తే, మనం నేర్చుకుంటే, ట్రైనింగ్లలో కూర్చుంటే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి ఆ బుక్ తీసే అవసరం ఉండదు. ఆ పర్సన్ ముందట నువ్వు బుక్ తీసి చదువుతుంటే అతనికి అర్థమైంది ఇతనికి ఏం నాలెడ్జ్ లేదు అని. ఈ నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గర నేను ప్రోడక్ట్ వాడితే నాకేం లాభం జరుగుద్ది అనుకుంటాడు. అనుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మొహమాటానికి ఒక్కసారి తీసుకునే వాళ్ళు ఉంటారు. బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుందంటే కారణం లీడర్స్ అదే. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేకపోతే ఓకే, నేను తెలుసుకొని చెప్తాం మా అప్లైన్ని, నాకు ఇది తెలుసు కానీ ఇందులో కొంచెం డౌట్ ఉంది, నేను తెలుసుకొని చెప్తా అన్నారు అనుకోండి, అతడు అక్కడ ఓకే అంటాడు. బుక్ తీసి తిప్పితే అతడు ఆలోచించేది ఏంటంటే బుక్ లో రాసింది ఇస్తే ఆ బుక్కుల్ని నాకు పడుతుందా లేదా, అవసరమా లేదా. అందరికి అదే చెప్తుండు. 10 మంది మోకాలు నొప్పులు నచ్చారు, 10 మంది ముందర బుక్ చేసి గదే రాసిస్తుండు, గది ఒక్కటే ఉంటుందా అనే ఆలోచన వస్తుంది లీడర్స్. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. డిజిటల్ మీటింగ్స్ అంటే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా డిజీ మీటింగే. చాలా మంది టీములలో మార్నింగ్ నైట్ అట్లా చేస్తున్నారు. యూట్యూబ్లు వాట్సాప్లు వాడుకుంటారు లీడర్స్. కాలం మారుతుంది, మనం మారాలి. రాగానే మనం సక్సెస్, డబ్బు అది ఇదంటే రాదు లీడర్స్. ఎందుకంటే మనందరికీ తెలుసు, టెస్లా కంపెనీ అందరికీ తెలుసు. ఫస్ట్ కంపెనీ పెడితేనే ప్రాఫిట్లకు వెళ్ళలేదు. బిజినెస్ స్టార్ట్ చేస్తేనే మనకు డబ్బులు రావు. మనం అందులో ట్రైన్ అవుతూ వస్తాయి. వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకు 10 సంవత్సరాలు పట్టింది సక్సెస్ కావడానికి, ఆ బ్రాండ్ సక్సెస్ కావడానికి. ఇప్పుడు వాళ్ళు ఆ 10 సంవత్సరాలు టైం పెట్టి కష్టపడ్డదానికి ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ పర్ సెకండ్ $3,100 ప్లస్, $3,100+ ఇన్కమ్ ఉంది లీడర్స్. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ కూడా మనం అందరం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం.
ఈ యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు 2005లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం ఇన్కమ్స్ ఏం రాలే, కష్టపడ్డారు, టైం తీసుకున్నారు. వాళ్ళకి ప్రాఫిట్ ఏం ఫస్టే రాలేదు. వాళ్ళు కష్టపడి పని చేసిర్రు. ఈ రోజు యూట్యూబ్ ప్రతి ఒక్కరు మన వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఉంటున్నాయి. వాళ్ళ ఫర్ సెకండ్ ఇన్కమ్ $10,000 ప్లస్ అంట. ఫర్ సెకండ్, నేను ఫర్ ఇయర్ ఫర్ మంత్ చెప్పట్లేదు, ఫర్ సెకండ్ $10,000 ఇన్కమ్ సంపాదిస్తారు ఈ రోజు. మన నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అదే నెట్వర్క్, మన బిజినెస్ కూడా అదే. మనం కూడా అలాంటి ఇన్కమ్ లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్లా అమెజాన్ కూడా అంతే, మన అందరికీ తెలుసు. ఈరోజు అమెజాన్ లో ఆర్డర్ పెడుతున్నాం, ఫ్లిప్కార్ట్లలో ఆర్డర్ పెడుతున్నాం, ప్రతి దాంట్లో మీషోలో ఆర్డర్ పెడుతున్నాం. వాళ్ళు ఫస్ట్ పెట్టినప్పుడు ప్రాఫిట్లు ఏం రాలేదు, లాసుల్లో ఉండే. ఓకేనా? వాళ్ళు అమెజాన్ వాళ్ళు సక్సెస్ కావడానికి 7 సంవత్సరాలు పట్టిందట లీడర్స్, 7 years పట్టిందట వాళ్ళు సక్సెస్ కావడానికి. ఇప్పుడు ప్రతి సెకండ్కు $18,000 సంపాదిస్తుందట. $18,000 ప్లస్ ప్రతి సెకండ్కు, ప్రతి గంటకో, నెలకో, 1 yearకో కాదు లీడర్స్. రాగానే సక్సెస్ ఏం మన ఎంబడ ఉరికి రాదు లీడర్స్. కష్టపడాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్నది నేర్పాలి, నేర్పుతూ మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉండాలి. ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటే ఎంత ఎత్తులకైనా వెళ్ళొచ్చు లీడర్స్. ప్రతిదీ అంతే, ఏదైనా మనం ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్నది నేర్పాలి, డూప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనం చేసేది అది. బయట ట్రెడిషనల్ మార్కెట్ లో మనం నేర్చుకున్నది ఇంకోళ్ళకు నేర్పం లీడర్స్. ఎందుకంటే అక్కడ ఎంత ఎదిగినా అంటే పక్క వాళ్ళని తొక్కాలని చూస్తారు. కానీ ఇక్కడ మీరు ఎదగాలంటే మీరు ఫస్ట్ కింది వాళ్ళకి నేర్పి వాళ్ళని ఎదిగిపిస్తే మీరు ఆటోమేటిక్గా ఎదుగుతారు. మనం ఎదగాలి అంటే మనం కింది వాళ్ళకి ఏదైతే నేర్పుతామో దాని ద్వారా వాళ్ళు కొందరికి నేర్పుతారు, దాని ద్వారా టీం బిల్డ్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళతో పాటు విన్ విన్ సిచ్యువేషన్. నేను గెలిచి ఒక లోడ్ ఇచ్చి నేను గెలవడం కాదు, నేను కింది వాళ్ళని గెలిపిస్తే నేను గెలుస్తా. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్. ఓకే లీడర్స్, ఇది ముగించే ముందు ఒక స్టోరీ తోటి ముగిస్తా. ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా, ఎందుకంటే టైం కూడా చాలానే అయింది. ఒక ప్రతి టెంపుల్లో మనం చూస్తుంటాం, టెంపుల్స్ అందరికీ తెలుసు, కొంతమందికి స్టోరీ కూడా తెలుసు. టెంపుల్కి వెళ్తుంటాం, మార్నింగ్ లేసి స్నానం చేసి రెడీ అయిపోయి మనం కొన్ని మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్తాం గర్భగుడి దగ్గరికి. గర్భగుడిలో దేవుడి విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహాన్ని మొక్కుతాం. మనకున్న కోరికలు అవి ఇవి అన్ని అడుగుతాం, చేస్తాం. ఒక 10 నిమిషాలు కొంతమంది వస్తారు, కూర్చుంటారు, 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తారు, కొందరు ½ an hour చేస్తారు. అంటే గుడికి వెళ్తుంటాం, వస్తుంటాం. అయితే రాత్రి అయిన తర్వాత ఎప్పుడైతే టెంపుల్ బంద్ అవుతుందో, బంద్ అయినప్పుడు అక్కడ మెట్లు లోపటున్న దేవుడు ఏదైతే శిలా విగ్రహం ఉందో ఆ విగ్రహం దేవుడు మాట్లాడుకుంటున్నట. ఈ మెట్లు పోయి ఆ విగ్రహాన్ని అడుగుతున్నాయట, దేవుడిని అడుగుతున్నాయట. ఏమడుగుతున్నాయంటే, ఈ జనాలందరూ టెంపుల్కు వస్తుండ్రు పోతుండ్రు, ఓకే. కాకపోతే నన్నేమో మెట్లు అంటున్నాయట, నన్నేమో తొక్కుతుండ్రు, ఇష్టం ఉన్నట్టు తొక్కుతుండ్రు. కానీ నీ దగ్గరికి రాగానే మొక్కుతుండ్రు. నన్ను తొక్కుతుండ్రు, మిమ్మల్ని మొక్కుతుండ్రు, నన్ను తొక్కుతుండ్రు, మిమ్మల్ని మొక్కుతుండ్రు. ఏంటి విచిత్రం? నేను ఒక స్టోన్ నుండి అంటే ఒక రాయి నుండి వచ్చాను, మీరు ఒక రాయి నుండే వచ్చారు. ఇద్దరము ఒకే ప్లేస్ నుండి వచ్చాము, ఇద్దరం ఒకటే ప్లేస్ లో ఉన్నాం. ఆ ప్లేస్ నుండి ఇక్కడికి రాగానే నాకు మీకు చేంజ్ ఎందుకు వచ్చింది? నన్ను తొక్కడం ఏంటి, మిమ్మల్ని మొక్కడం ఏంటి? నన్ను కూడా మొక్కచ్చు కదా, నన్ను మొక్కరు ఎందుకు, తొక్కుకుంటా మీ దగ్గరికి వచ్చి దూరం నుండి మొక్కి వెళ్ళిపోతుండ్రు అని అడిగినాయట. ఆ మెట్లు అడిగినాయి ఆ విగ్రహాన్ని, దేవుణ్ణి. అడిగినప్పుడు ఆ విగ్రహం దేవుడు సమాధానం చెప్తుండట. ఒక చిరునవ్వు నవ్వి, ఒక నవ్వు నవ్వి, ఓకే, జనాలంతా వస్తుండ్రు, నిన్ను తొక్కుతుండ్రు, నన్ను మొక్కుతుండ్రు. కారణం ఏంటిదంటే చిన్న కారణమే, పెద్ద కారణం ఏం లేదు. ఎప్పుడైతే శిల్పి ఉలి పట్టుకొని ఆ సుత్తె పట్టుకొని వచ్చాడో, వచ్చినప్పుడు కొన్ని దెబ్బలు కొట్టంగానే, ఒక 10-20 దెబ్బలు కొట్టంగానే నీకు ఓపిక లేదు, నువ్వు రాలిపోయినావు, కింద పడిపోయినావు, తట్టుకోలేకపోయినావు ఆ దెబ్బల్ని. కానీ అందుకే
నువ్వు మెట్ల రూపకంగా ఉన్నావు, నిన్ను తొక్కుతుర్రు. నన్ను కొన్ని లక్షల దెబ్బలు కొట్టాడు. అంటే ఆ సుత్తితో ఆ శిల్పి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని దెబ్బలు కొట్టిండు. కొట్టినప్పుడు ఎప్పుడైతే ఆ దెబ్బలకు నేను ఓర్చుకున్నానో, ఆ నెగటివ్స్ కు నేను ఓర్చుకుంటానో, ఆ దెబ్బలన్నిటిని ఓర్చుకొని ఉన్నందుకు నన్ను ఆ శిల్పి ఒక అందంగా చెక్కాడు. అంటే నా దగ్గర ఏదైతే వేస్టేజ్ ఉందో ఆ వేస్టేజ్ ని ఆ సుత్తెతోటి ఆ ఉల్లితోటి తీసేసిండు. లోపట ఉన్న రూపం అనేది వచ్చేసింది. అంటే అక్కడ ఆ శిల్పి చెక్కినప్పుడు ఎంత దెబ్బలు కొట్టినా గాని తట్టుకున్నది. తట్టుకున్నాడు గనుకనే ఈరోజు అక్కడ మొక్కబడుతుండు. ఈ దెబ్బలకు తట్టుకోలేదు గనుకనే ఇక్కడ తొక్కబడుతుండు. నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అంతే. రకరకాల డౌట్‌లొస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి, రకరకాల నెగెటివ్స్ ఒస్తాయి. రకరకాల జనాలు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలకు భయపడి నువ్వు బిజినెస్ నుండి బయటకు వెళ్తే ట్రెడిషనల్‌లో అలా తొక్కబడతావు. లేదా ఓపికతోటి ఉండి అన్నీ నేర్పుతావో ఆ విగ్రహంలాగా మొక్కబడతావు. నీకు నాకు తేడా గదే అని చెప్పినయట ఆ విగ్రహమును, ఈ మెట్లకు చెప్పిన సమాధానం అది. లీడర్స్ ఇక్కడ జరిగేది కూడా అదే. ఓపిక ఉంటే, ఓపికతోటి ఉంటే, నేర్చుకుంటే, నేర్చుకున్నది డౌన్ లైన్‌లకు నేర్పుతూ ఉంటే, మీటింగ్స్ అటెండ్ అయితూ ఉంటే, ఓపెన్ మీటింగ్‌లకు పోతూ ఉంటే, ప్రీ మీటింగ్‌లకు వెళ్తూ ఉంటే, వన్ డే వర్క్‌షాప్‌లకు వెళ్తూ ఉంటే, అలాగే ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్స్‌కి వెళ్తూ ఉంటే, బూట్ క్యాంప్‌లకు అటెండ్ అవుతూ ఉంటే, అప్పుడు గదా లీడర్స్ మనం మొక్కబడతాం. మనకు మొక్కడం కావాలా, తొక్కడం కావాలా అనేది మన చేతుల్లో ఉంది. ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటూ అండ్ అప్లయన్స్ అందరికీ చాలా చాలా ఈ ఆపర్చునిటీ అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్‌కి అండ్ రౌండ్ అండ్ అబౌవ్ లీడర్స్‌కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ